శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. గత వీడియోలో అబ్రహాము గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇజ్రాయేల్ అనే పదం ఎలా ఉద్భవించింది, అందులోని 12 గోత్రాలు అంటే 12 జాతులు ఎలా ఏర్పడ్డాయి, అలాగే వారు ఆశ్రయం పొందటం కోసం వచ్చిన స్థలంలో బానిసలుగా ఎలా మారారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా ఒక సిరీస్ మాదిరి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. దీని ద్వారా మా యొక్క ప్రతి వీడియోను మీరు సులభంగా చేరుకోగలుగుతారు. అబ్రహాము కాలం చేసిన తర్వాత ఇస్సాకు మరియు అతని భార్య రిబ్కా మరొక 2 కుమారులకు జన్మనిస్తారు. వారి పేర్లు వరుసగా ఏసావు, యాకోబు. ఆ కాలంలో మొదటి కాన్పు మగబిడ్డకు తండ్రి తరువాత సర్వాధికారాలు ఇవ్వబడేవి. దీనిని జ్యేష్ఠత్వము అని అంటారు. అలా ఏసావుకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని అతని తమ్ముడు యాకోబు తన మోసపూరితమైన ఆలోచనలతో చాకచక్యంగా తీసుకుంటాడు. అది తెలిసిన ఏసావు తన తమ్ముడి మీద కోపంతో చంపాలని ప్రయత్నించినప్పుడు యాకోబు తల్లి అతడిని తన తల్లిదండ్రుల ఊరికి పారిపోమని సలహా ఇస్తుంది. అలా తప్పించుకుని వెళ్ళిన యాకోబు తన తల్లి సోదరుడి ఇంట్లో చేరి 14 సంవత్సరాలు వారి యొక్క పనిపాట్లో సహకారిగా ఉంటూ తన మేనమామ కూతుళ్లను వివాహం చేసుకొని తిరిగి తన తండ్రి నివాస స్థలానికి వెళ్ళవలసి రావడంతో బయలుదేరుతాడు. కాలక్రమంలో అతను తగినంత సంపదను, పశువులను సంపాదించుకోగలిగాడు. అలా తన తండ్రి నివాసానికి బయలువెళ్తున్న క్రమంలో సుదూర ప్రయాణంలో అతనికి ఒక దూత కనబడి పెనుగులాడుతుంది. ఆ పెనుగులాట విజయంతో అతని పేరు యాకోబు నుండి ఇజ్రాయేల్గా మార్చబడుతుంది. ఇజ్రాయేలు అనే పదానికి హెబ్రీ భాషలో దేవునితో పోరాడువాడు అని అర్థం. ఇదే క్రమంలో యాకోబు తన అన్న ఏసావుతో కూడా శాంతి ఒప్పందం కుదుర్చుకొని తన జీవితాన్ని వెలబుచ్చుతాడు. ఇతనికి మొత్తంగా 12 మంది కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు. ఆ 12 మంది పేర్ల మీద ఇజ్రాయేల్ 12 గోత్రాలు ఏర్పడ్డాయి. అంటే 12 ట్రైబ్స్ అన్నమాట. వాటి పేర్లు వరుసగా రూబేను, సిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, యోసేపు మరియు బెన్యామీను. ఈ 12 మంది అన్నదమ్ములలో సవితి తల్లుల పిల్లలు కనుక ఐకమత్యం లోపించేది. అలా యాకోబు 2వ భార్య కొడుకు యోసేపు అంటే మిగతా వారికి కొంత అసూయ ఏర్పడింది. ఎందుకంటే అతను తెలివైనవాడు, అందరికంటే తన తండ్రి ప్రేమను ఎక్కువగా పొందగలిగినవాడు. ఆ అసూయతోనే యోసేపును అతని అన్నదమ్ములు ఐగుప్తుకు బానిసగా అమ్మివేస్తారు. సంవత్సరాలు గడిచిన తరువాత యాకోబు ఉన్న ప్రదేశంలో విపరీతమైన కరువు సంభవించింది. కాబట్టి వారికి సమీపాన ఉన్న ఈజిప్ట్ అంటే ఆ కాలంలో ఐగుప్తుకు పోయి ధాన్యాన్ని తెచ్చుకోవాలని ప్రయాణమవుతారు. యాకోబు కుమారులు అలా వెళ్ళిన వారికి యోసేపు వారి తమ్ముడు ఎవరైతే బానిసగా అమ్మివేశారో అతనే ఆ దేశ ప్రధానమంత్రి హోదాలో కనబడతాడు. యోసేపు యొక్క తెలివికి, రాజ్యాన్ని చక్కదిద్దే విషయంలో అతని నేర్పరతనానికి ఆ దేశ రాజు అంటే ఈజిప్ట్ ఫరో అతనికి సర్వ అధికారాలను కట్టబడతారు. దేశంలో కరువు సంభవించిందని ముందుగానే కనిపెట్టగలిగిన యోసేపు ముందుగా వీలైనంత ఎక్కువ ధాన్యాన్ని ప్రజల యొద్ద నుండి సేకరిస్తాడు. అలా సేకరించిన ధాన్యాన్ని కొట్లలో దాయటం కోసం ఎత్తైన నిర్మాణాలను నిర్మిస్తాడు. కొంతమంది చరిత్రకారుల నమ్మకం ఏంటంటే ఈజిప్టులో నేటి పిరమిడ్లు అలా నిర్మించినవే అని కొంత వాదన వినబడుతుంది మనకు. ఇక యోసేపు తన అన్నదమ్ములను, తండ్రిని, కుటుంబం అంతటినీ ఈజిప్ట్లో సెటిల్ చేస్తాడు. రాజు దగ్గర తనకున్న మంచి రిలేషన్షిప్తో. ఇలా వచ్చిన ఈ 12 మంది అన్నదమ్ముల జనాభా సంవత్సరాలు గడిచే కొద్దీ వారి యొక్క సంతానం పెరుగుతూ లెక్కకు మించిన జనాభాగా మారిపోతారు.
కాలగమనంలో యోసేపు తండ్రి, ఈజిప్ట్ రాజు ఇద్దరూ మరణిస్తారు. ఈ జనాభా ఎదుగుదల చూసి ఈజిప్టుకు వచ్చిన కొత్త రాజుకి ఒక అనుమానం ఏర్పడుతుంది. ఒకవేళ వీళ్ళంతా కలిసి మన శత్రురాజ్యంతో చేతులు కలిపి మన మీదకే తిరుగుబాటుకు వస్తే మనం ఆపదలో పడతామని ఆలోచించి, ఇక్కడ అతను అలా అనుమానపడటంలో తప్పులేదు. ఎందుకంటే ఈ ఇజ్రాయేలీలు వారి ఆచారాలనే పాటిస్తారు. అప్పటి తరంలో ఈజిప్టులో ఒక ఆచారం ఉండేది. ఎవరైతే ఫరోగా ఉంటారో అంటే ఆ దేశ రాజు, సుప్రీం లీడర్, అతనే దేవుడి క్రింద నమ్మాలి. అది ఈ హెబ్రీ ప్రజలు చేసేవారు కాదు. అదే అతని అనుమానానికి, క్రూరమైన ఆలోచనకు కారణం. అందుకే ఈ హెబ్రీలందరినీ బానిసలుగా మార్చమని వారి గురించి ప్రత్యేకంగా అధికారులను నియమిస్తాడు. ఒక రకంగా ఇక్కడి నుండే యాంటీ సెమిటిజం అనే భావన ప్రపంచంలోనికి వచ్చింది. ఇక్కడ సెమిటిజం అంటే చరిత్రకారుల వాదన ప్రకారం ఈ హెబ్రీ జాతి ప్రజలు లేదా హెబ్రీ, అరామిక్, ప్రాచీన అరబ్బీ భాష మాట్లాడే వారంతా షేము వంశస్థులు. సో అతని పేరు మీద సెమిటీస్ అనే పేరు వారికి వచ్చింది. మరియు వారు పాటించే ఆచారాలు మిగతా దేశాలతో వ్యతిరేకంగా ఉండటం వల్ల దానికి సెమిటిజం అనే పదం ఉద్భవించింది. అలా 400 ఏళ్ల పాటు బానిసలుగా ఉన్న వీరిని మోషే అనే వ్యక్తి అక్కడి నుండి విడిపించి వీరి పురాతన ప్రాంతం కనానుకు తిరిగి వీరిని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అద్భుతాలు, చాలా రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ వారి ప్రయాణం ఒక గ్రేట్ అడ్వెంచర్గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ అడ్వెంచర్స్ గురించి మా రాబోయే తదుపరి వీడియోలో మీకు అందిస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.